వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అదేవిధంగా గురువుగారు పాకిస్తాన్‌కి, ఇండియాకి ఒకేసారి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా యుద్ధాలనేవి తరచుగా జరుగుతూ ఉండడం వారు భారతదేశం మీద గానీ లేదా సివిలియన్స్ రీసెంట్‌గా చూస్తే సివిలియన్స్ మీద గానీ లేదా మన జవాన్ల మీదని గానీ ఎప్పటికప్పుడు కూడా మారణహోమం అనేది చేస్తూ వస్తున్నారు. ఇలాంటివి ఇంకా ఇప్పటికీ ఎందుకు జరుగుతున్నాయంటారు? ఇక్కడ మనం గమనించుకుంటేనమ్మా దీనికి మన స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి మూలాల్లోకి వెళ్ళాలి. ఓకే. మౌంట్ బాటన్ గారు జూన్ 4వ తారీఖు 1947 సంవత్సరంలో మీటింగ్లో కూర్చున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మీ యొక్క దేశాలకి నేను స్వాతంత్రం అనేటువంటిది ఆగస్టు 14, 15 తారీఖుల్లో ఇస్తున్నాను అన్నారు. జూన్ 4 నుంచి ఆగస్టు 14కి సమయం ఎంతో లేదు. ఆలోచించుకోవడానికి కానీ, నిర్ణయించుకోవడానికి కానీ, విధానాలు సమీక్షించడానికి కానీ అవకాశం అంత తక్కువగా ఉంది. ఆయన ఎందుకు చేశాడు అని అంటే 2 సంవత్సరాల కిందట అంటే 1945 సంవత్సరంలో ఇదే ఆగస్టు 14, 15 తేదీల్లో తన ఆధ్వర్యంలో జపాన్లో జరిగినటువంటి విప్లవంలో బ్రిటిష్ తరపున అతను విజయాన్ని సంపాదించి పెట్టాడు. ఆ కారణం చేత జపాన్కి సంబంధించిన విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు కూడా భారతదేశము పాకిస్తాన్కి స్వాతంత్రాన్ని ఇచ్చేసేసి ఈ సంబంధించినటువంటి విధానాన్ని కూడా తన ఖాతాలో వేసుకుందామని పట్టుబట్టి 14, 15 తప్ప ఇంకా వేరే మార్గం లేదు అన్నారు. అప్పుడు మన పండితులు వాళ్ళు అందరూ కూడా చాలామంది బాధపడ్డారు. జ్యోతిష్యులు సమయము కాలంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులు అంత అనుకూలంగా లేవు, ఈ కారణం చేత ఇప్పుడు తీసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి వాళ్ళని ఉపేక్షించి కొన్ని రోజుల పాటు చేయమన్నారు. కనీసం ఒక్క రోజన్నా ఆలస్యం చేయండి అని అన్నారు. అయితే మహమ్మద్ అలీ జిన్నా ముందు వెనక ఆలోచించకుండా 14వ తారీఖు ముందే తీసేసుకున్నాడు. స్వాతంత్రాన్ని కరాచీలో ప్రకటించుకున్నాడు. ఎప్పుడు 13వ తారీఖు రాత్రి 11:30 స్వాతంత్రం ప్రకటించబడ్డది. కానీ వాళ్ళు చేసుకునేది మాత్రం 14వ తారీఖు చేసుకుంటారు. మన వాళ్ళు కాలయాపన చేయిస్తూ 14వ తారీఖు రాత్రి తెల్లారితే 12 చేసుకున్నారు. దీనికి గల కారణం చూసుకున్నట్లయితే మన భారతదేశానికి పుష్యమి నక్షత్రంలో మనకు స్వాతంత్రం అనేటువంటిది వచ్చింది. పునరుసు నక్షత్రాన్ని మన వాళ్ళు ఎన్నుకోలేదు. కారణం ఏంటంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు పునరుసు నక్షత్రంలో ఉండడం వల్ల ఏర్పడుతున్నాయి అని చెప్పేసేసని. తదనంతరం పుష్యమి నక్షత్రం ఉండగా పంచగ్రహ కూటమి కర్కాటక రాశిలో ఉండగా వృషభ లగ్నంలో మన వాళ్ళు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నటువంటి కారణం చేత గొప్పదైనటువంటి స్థితికి ఈనాడు ఉండగలిగామంటే ఆనాడు మన జ్యోతిష్య పండితులు ఇచ్చినటువంటి ముహూర్త బల ప్రభావమే. ఎందుకంటే 2 దేశాలు ఒకేసారి స్వాతంత్రం ఇచ్చినప్పుడు భారతదేశం ఏమో వెలిగిపోతుండడానికి కారణం ఏంటి, పాకిస్తాన్ ఏమో నశించిపోవడానికి గల కారణం ఏంటి అనేటువంటిది మనకు అక్కడ మన జ్యోతిష్యులు ఇచ్చినటువంటి ముహూర్త సూచనలు అని చెప్పవచ్చు. ఇంకా మనం గమనించుకున్నట్లయితేనమ్మా ఇక్కడ ప్రధానంగా 12వ స్థానంలో భారతదేశానికి 3వ స్థానానికి 12వ స్థానంలో కుజగ్రహ ప్రభావం ఉన్నది. అంటే 12వ స్థానం వాయువ్య దేశాన్ని సూచిస్తుంది. మన భారతదేశానికి వాయువ్య సరిహద్దులో ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి రాష్ట్రాలు ఉండడం వల్ల ఎప్పుడు కూడా వాటి వల్ల సమస్యలు అనేటువంటివి ఉధృతమవుతూనే ఉంటాయని మనకు ఈ యొక్క స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దారభేద తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు 2020 ఇప్పుడు చంద్రమహాదశలో మనకు నడుస్తుంది మన భారతదేశానికి. రేపు తదనంతరం ఈ కుజమహాదశలో మృగశిర కుజమహాదశలో నడుస్తుంది. 2027 నుంచి రాహు మహాదశలోకి వస్తుంది. ఎప్పుడైతే 2027-28లో రాహు మహాదశ ప్రారంభమవుతుందో అప్పుడు మన భారతదేశం వెలిగిపోతుంది. 2028 నుంచి 18 సంవత్సరాలు అంటే 2046 సంవత్సరం వరకు కూడా అప్రతిహతమైనటువంటి విజయయాత్రని మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పొంది ఇప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తున్నామో విశ్వగురు స్థానానికి 2028 నుంచి నాంది పలుకుతుంది మన భారతదేశం. ఇది మన భారతదేశానికి ఉన్నటువంటి విధానంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మనం కనుక గమనించుకున్నట్లయితే పాకిస్తాన్ ఎందుకు మనతో ఎప్పుడు కూడా అంతర్యుద్ధాలు చేస్తూ వస్తుంది, ఒకే సమయంలో ఈ యొక్క సంబంధించినటువంటి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు పాకిస్తాన్ నుంచే మనం పొందుతున్నాము అంటే ప్రధానంగా ఈ యొక్క పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా 3వ స్థానంలో లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కలిసి చంద్రుడు కలిసి ఉండడం, అది ఆరుద్ర నక్షత్రంలో స్వాతంత్రం రావడం, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ శుక్రమహాదశ. ఈ శుక్రమహాదశ ఎప్పుడు కూడాను పాకిస్తాన్కి అనుకూలంగా లేని దశ. అంతేకాకుండా 2వ స్థానంలో రాహు ఉండడం, అందుకని ఎప్పుడు మాయోపాయమైనటువంటి వాక్కు చేత వలన ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడు మాట ఇచ్చింది వాగ్దానం మీద నిలబడకపోవడం, మాట మాట్లాడేది ఒకటి చేతలో చూపించేది ఒకటి ఉండడం. అందుకే పలుసార్లు మనకు అనేక రకాలుగా మనకు
ఈ రాతపోతల్లో అన్నీ చక్కగా మేము బౌండ్ అయిపోతాం, మేము చక్కగా ఉంటాం రాస్తారు. మళ్ళీ సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ యుద్ధ ఏదో వాతావరణం. ఒక అంతేకాకుండా ఈ పాకిస్తాన్లో ఎప్పుడు కూడాను సైనిక చర్యలు మరియు ఈ యొక్క మతపరమైనటువంటి వాళ్ళకి ఎక్కువగా ఆధిపత్యం ఉంటుంది. కారణం ఏంటంటే 4వ ఇల్లు మనకు గృహస్థానం అయితే దేశాలకు సంబంధించి 4వ ఇల్లు మాత్రం రాజ్యాధికారాన్ని, రాజ్యసింహాసనాన్ని సూచిస్తుంది. అటువంటి 4వ ఇంట్లో రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు ఉండడము, ఇప్పుడున్నటువంటి సంబంధించినటువంటి తీవ్రవాదులకు అందరికీ కూడాను మతోన్మాదమే కాబట్టి ఆ విధంగా ఆ పాకిస్తాన్ దేశంలో మతపరమైనటువంటివి వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత. అంతేకాకుండా చంద్రుడు కుజుని యొక్క కలయిక ఉండడం వల్ల ఎప్పుడు కూడాను దుందుడుకు స్వభావము, సైనిక చర్యలతో ఉండడం. అందుకే మీరు గమనించుకున్నట్లయితే పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ వ్యక్తి కూడాను సంపూర్ణంగా 5 సంవత్సరాలు పరిపాలన చేయలేదు. మహమ్మద్ అలీ జిన్నా కూడా సంవత్సరం తర్వాత ఏదో వ్యాధితో పోయాడు. ఆ యొక్క మొదట స్వాతంత్ర ప్రధానిగా చేపట్టిన వ్యక్తి 4 సంవత్సరాల తర్వాత హత్య గావించబడ్డాడు. అంతేకాకుండా ఇక్కడ మన పాకిస్తాన్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రజాస్వామ్యబద్ధాన్ని సూచిస్తున్నప్పటికీ ఎక్కువగా సైనిక చర్యనే ఎక్కువగా ఉండడానికి గల కారణం ఇక్కడ 4వ ఇంట్లో శని ప్రభావం ఉండడం వల్ల సామాన్యమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని సూచిస్తున్నప్పటికీ కుజగ్రహ ప్రభావం, శుక్రగ్రహ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి కారణం చేత మతపరమైనటువంటి ఛాందసవాదంతో కూడుకున్నటువంటి జీవన విధానంతో పాటుగా సైనిక చర్యలు కూడా ఎక్కువగా ఉండడం అనేటువంటిది ఈ యొక్క పాకిస్తాన్ ప్రభావంలో జాతక చక్రంలో కనబడుతుంది. అందుకనే అంతర్యుద్ధంగా ఎప్పుడు కూడా కొట్లాటలు, ఎప్పుడు కూడా ఇబ్బందికర పరిస్థితులు, ఎదుటి వాళ్లతో కవ్వింపు చర్యలు చేపడుతూనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఎంతసేపటికి ఎదగడానికి, అలాగే నవీకరించడానికి, జీవితంలో మెరుగుపడడానికి వాళ్ళు ఏమాత్రం కూడా స్టెప్ తీసుకోలేకపోతున్నారని ఈ యొక్క దేశ ప్రభావాన్ని చెప్పవచ్చు. అందుకే చూసుకున్నట్లయితే అనేక యుద్ధాల్లో 1965 కావచ్చు, 1977 కావచ్చు, 2009లో కార్గిల్ కావచ్చు, అనేక యుద్ధాల్లో ఈ శుక్రుడు శని ప్రభావం అనగా శని ప్రభావం ఉన్నప్పుడే ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా శని మీనరాశిలోకి సంచారం జరుగుతున్నప్పుడే పాకిస్తాన్లో ఎక్కువగా తీవ్రవాద సమస్య అయినటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి అని చెప్పవచ్చు. అందుకని ఇప్పుడు మీనరాశిలోకి శని ప్రవేశం చేయగానే తీవ్రవాద సమస్యలు ఇతర దేశాల మీద పడడం, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు తాను పొందుతూ ఇతర దేశాలను కూడా పొందింపచేస్తూ ఒక రకంగా చెప్పాలనంటే ఏది పడితే పిచ్చుడి చేతిలో రాయన్నట్టుగా తయారైపోతుందని చెప్పవచ్చు.